గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో మనకు మంచి టేస్టీగా అంటే జ్యూసీగా మటన్ ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను, మీరు చూసేసేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను 1/2 కిలో మటన్ తీసుకున్నా. ఆ మటన్ మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టి అందులో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పుదీనా, గరం మసాలా, దాల్చిన చెక్క అండ్ కొంచెం సాజీరా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది, అంటే ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. సో మంచిగా మ్యారినేట్ చేసుకొని బాగా కలిపి ఒక 1/2 అవర్ పాటు దాన్ని మంచిగా ఒక పక్కకు అయితే పెట్టేసేయాలన్నమాట. అలా పెట్టుకుంటే మనకు అందులోంచి జ్యూస్ లాగా రిలీజ్ అయ్యి మంచిగా ఉడుకుతుంది మటను. సో అలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డలు, కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేగిన తర్వాత ఈ మటన్ యాడ్ చేసుకోవాలి. మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసి లో మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. లో అంటే మరీ లో కాదు, కొంచెం మీడియం కూడా పెట్టాలన్నమాట. అట్లా పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. అందులో వాటర్ రిలీజ్ అయి పోయేంత వరకు ఉడకనిస్తూనే ఉండాలన్నమాట మూత పెట్టి. ఇంక ఈ లోపు మనం టొమాటోస్ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా అలా ఉడికిన తర్వాత ఈ టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఆ టొమాటోస్ కూడా మంచిగా ఉడికేంత వరకు ఉంచాలి. అండ్ ఇంకోటి నేను 1/2 కిలో మటనే తీసుకున్నాను కాబట్టి కొంతమందికి ఒక 2-3 టైమ్స్ తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని టొమాటోస్ ఎక్కువ కట్ చేసి వేసుకోవాలి, అప్పుడు గ్రేవీ ఇంకా కొంచెం బాగా వస్తుంది అన్నమాట. సో అలా టమాటాలు కూడా మొత్తం ఉడికిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఫుల్గా యాడ్ చేయొద్దు గాయస్, ఎందుకంటే మొత్తం మళ్ళీ వాటర్ లాగా అయిపోతుంది. కొంచెం చూసి మన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలా వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే, ఎందుకంటే మనం కుక్కర్లో వండట్లేం మటను. కుక్కర్లో వండితే తొందరగా కుక్ అవుతుంది, మనం నార్మల్ కళాయిలో వండుతున్నాం కాబట్టి కొంచెం చూసి వండుకోవాలన్నమాట. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది బాగా ఉడుకుతున్నప్పుడు మన ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా, అప్పుడు మనకు కావాల్సిన గరం మసాలా, పుదీనా ఇవన్నీ, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు సో అందుకని నేను వేయలేదు. ఇంకా ఇది కూడా వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయనిస్తే అంతేగా సూపర్ ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు, ఇంకా ఎంత అంటే అంత బాగుంటుంది. జ్యూసీగా సాఫ్ట్గా ముక్కలు ఉడికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ తీస్తున్నా బట్ నాకు అసలు లైక్స్, సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ రాకపోవడం వల్ల అరే నేను కరెక్ట్గా తీస్తున్నానా లేదా అన్నది అదొక టెన్షన్ పడిపోయింది. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా ఏం చేయాలి,